వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రతి వీధిలోనూ, ప్రతి ఊర్లోనూ, ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, దేశమంతా కూడా గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ గణతంత్ర దినోత్సవానికి, భారత స్వాతంత్ర ఉద్యమానికి, లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజుకి ఉన్నటువంటి తేడా ఏమిటో నేను చెప్పాలనుకున్నాను. 1857 సంవత్సరంలో భారతదేశంలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క ప్రాణాలను పణంగా పెట్టి భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం కష్టపడ్డారు. అప్పుడు 1857 సంవత్సరంలో మళ్ళీ ఏమంటామంటే దాన్ని భారతదేశ సిపాయిల తిరుగుబాటు అని పిలుస్తాం. అదే 1947 సంవత్సరం ఆగస్టు నెలలో చాలా భారతదేశంలో చాలా ప్రముఖమైన వ్యక్తులందరూ, సామాన్య ప్రజలు, లాయర్లు, విద్యావంతులు, మేధావులు, అలాగే మహిళలు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి తీరాలని ఎంతో కృషి చేశారు. ఆ కృషి యొక్క ఫలితమే, వాళ్ళ యొక్క త్యాగాల ఫలితం వల్ల ఇవాళ మనం స్వాతంత్రం అనుభవిస్తున్నాం. అయితే స్వాతంత్రానికి అంటే ఆగస్టు 15కి, అలాగే జనవరి 26కు ఉన్నటువంటి తేడా ఏమిటంటే, మనకు స్వాతంత్రం వచ్చిన భారతదేశానికి రాజ్యాంగం లేదు. ఆ రాజ్యాంగాన్ని రాయడానికి ఎంతోమంది మహానుభావులు ముందుకొచ్చారు. అందులో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా, అలాగే ఆయనకు మహాశక్తిగా, ఈ యొక్క భారతదేశం మర్చిపోలేనటువంటి మహా మేధావి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఒక 6గురు కూడా ఇక భారత రాజ్యాంగ రచనలో సహాయపడ్డారు. అయితే కొద్దిమంది ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోయారు, కొద్దిమంది ఇక అనారోగ్యాల పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది. అయినా సరే ఇక భారత రాజ్యాంగ రచనని చాలా వరకు ఆయన భుజ స్కంధాల మీద వేసుకొని భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న, అయితే 1949 నవంబర్ 26న పూర్తయింది. కానీ భారత రాజ్యాంగం మాత్రం 1950 జనవరి 26న అమల్లోకి రావడం జరిగింది. దానికి కూడా వెనకాల ఒక కారణం ఉంది. 1930 సంవత్సరంలో భారతదేశంలో మనకి పూర్ణ స్వరాజ్ అనేది జరుపుకోవాలని 1929లో లాహోర్ సమావేశంలో వాళ్ళు ఆ సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రకటించడంతో వాళ్ళు 2 నెలల వరకు ఆగి మనోళ్ళు ఆవేళ కంప్లీట్ అంటే పూర్ణ స్వరాజ్ జరుపుకున్నారు. అలాగే మనకి ఇక 49 నవంబర్ 26 కాకుండా, అలాగే 1950 జనవరి 26 ఆగి మనం ఇక భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటే బాగుంటుందని ఈవేళ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి దీని వెనక ఒక చాలామంది ప్రముఖ వ్యక్తులు త్యాగాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఈ రచన వలన ప్రపంచానికి, అలాగే భారతదేశానికి మంచి పేరు తీసుకురావడం జరిగింది. కాబట్టి అటువంటి మహనీయుని మనం మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళతో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి విద్యార్థి కూడా భారతదేశ స్వాతంత్ర ఉద్యమం కోసం కానీ, భారతదేశానికి వచ్చినటువంటి స్వాతంత్రం ఆ యొక్క దినోత్సవం రోజును కానీ, అలాగే గణతంత్ర దినోత్సవం రోజును కానీ, లేకపోతే ప్రాణత్యాగాలు ఎవరైతే చేశారో వాళ్ళ ఆ జీవిత చరిత్రల్ని ఖచ్చితంగా మనం కూడా చదివి ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఆ విధంగా నడుచుకోవాలని నేను మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ప్రతి విద్యార్థి వాళ్ళ భారతదేశంలో ఇటువంటి మహనీయుల యొక్క చరిత్రని చదివి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఎంతోమందికి ఇన్స్పైర్గా నిలవాలని, అలాగే ఇన్స్పైర్గా ఉండాలని, అలాగే భావితరాలకు కూడా మంచిని మనం అందించాలని ఆ బాధ్యత మన మీద ఉందని మీ అందరికీ కూడా నేను చెప్తూ ఇంతటితో ఈ యొక్క స్పీచ్ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ అనండి. హ్యావ్ ఏ నైస్ డే.